అది నాకు కొంచెం ప్రత్యేకంగా రాదు మూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు నేను సో హై ఫ్రెండ్స్, ముందైతే మాట్లాడిన ఒక్కటే మాట అంటాను, రాజులకి రాజు ప్రభాస్ రాజు. దీని తర్వాత రివ్యూ చేస్తాను అనమాట. బాబ్బా మూవీ కానబ్బా ఏమైనా ఉందబ్బా, ఊచ కోతే ప్రభాస్, ఊచ కోతే మూవీ. ఇప్పుడే జస్ట్ చూసి ఇట్లా వచ్చినా చెప్తున్నాగా, ఊచ కోత అంటే ఊచ కోతే. ప్రభాస్ లుక్స్ కానీ ముందైతే ప్రభాస్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే, ఒక ఎడిట్ చేశారు మొత్తం అన్నీ అయిపోయిన మూవీస్ అన్నీ ఎడిట్ చేసి కొట్టాడు, బ్లాస్ట్ కొట్టాడు. లాస్ట్న వెంటనే రాజాసాబ్ అని ఒక మన టైటిల్ అయితే పడుతుంది. టైటిల్ పండుగ నుంచి ఇంకా స్టార్టింగ్ ఫైట్ నుంచి కూడా నీకు సినిమా అలా 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 లెగుతుంది పైకి, అలా 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 పైకి లెగుతుంది. ఓకే, లేచి కూడా నీకు ఎక్కడ డౌన్ అయితే ఉండదు. ఊచకోత చూపించాడు మారుతి డైరెక్షన్, తమన్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ అబ్బా నిజంగా. మన ప్రభాస్ అన్న లుక్స్ కూడా వింటేజ్ లుక్స్, డార్లింగ్ మూవీలో ఏ లుక్స్ అయితే ఉన్నాయో సేమ్ అట్లానే ఉంటాయి లుక్స్ కూడా. అండ్ మన హీరోయిన్స్ కూడా ముగ్గురు హీరోయిన్స్ కూడా బాగా మేనేజ్ చేశారు మారుతి అయితే. అండ్ ప్రభాస్ యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్ లెవెల్. అంటే ఒకప్పుడు మన మిర్చి మూవీలో ఏ విధంగా యాక్టింగ్ చేశాడో సేమ్ అదే యాక్టింగ్ చేశాడు. సేమ్ అదే యాక్టింగ్ అంటే మీరు చూసుకో, వింటేజ్ ప్రభాస్ని చూస్తారు. ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకోకపోతే టికెట్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే మీ అంత పిచ్చోళ్ళు ఉండరు. సినిమా చూడండి వెళ్ళి. మా టీం అంతా చూసి వచ్చాము. అసలు చెప్తానుగా, ఎక్సలెంట్ ఉంది స్టోరీ అయితే. పర్ఫెక్ట్ స్టోరీ లైన్ తీసుకున్నారు. స్టోరీ అంటే లీక్ చేయకూడదు, లీక్ చేద్దామంటే ఏం కాదు. ఒక మహల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తాతగారి ఆత్మ ఎలా మేల్కొని ఉంది, ఆ ఆత్మ మేల్కొని ఉండడానికి కారణం ఏంటి, ఇంకా వాళ్ళ నాన్నమ్మ కోరిక నెరవేరిందా లేదా అన్న మూవీ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నారు. కాన్సెప్ట్ మెసేజ్ కూడా ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ కాన్సెప్ట్. అసలు చెప్తున్నా కదా, మూవీ నీకు చూసే కొద్దిగా ఎక్కుతూ ఉంటుంది. అరే ఏంట్రా ప్రభాస్ అన్న మూవీనే ఇది అంటే ఒక సిచ్యువేషన్ నీకు మారుతి మూవీయే కాదా అనిపిస్తుంది. యాక్చువల్లీ అది మారుతి మూవీ ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంది. అరే మారుతి మూవీయే కాదా, ఏంట్రా ఇలా అప్ అండ్ డౌన్ చేశారు, ఏంట్రా అలా అనిపించేటప్పుడు ప్రీ క్లైమాక్స్ పడుతుంది అబ్బా. 20 minutes నాన్ స్టాప్ కొడతాడు అబ్బా. 20 minutes ప్రభాస్ ఊచకోత నాన్ స్టాప్ ఉంటుంది. ఆడబ్బా కొట్టితాడమ్మ తమనగాడు. ర్యాంప్ కొత్త ర్యాంప్ ఉంటుంది. అసలు చెప్తున్నాక కొత్త ర్యాంప్ ఉంటుంది. నువ్వు ఎన్ని చూడు, మళ్ళీ చూడు. చూసే కొద్దీ కూడా నీకు కొత్తగా ఉంటుంది. కానీ ఎక్కడ చూసినట్టు కానీ బోర్ కొట్టినట్టు కూడా అనిపించద్దు. ఎంతసేపు చూసినా కొత్తగానే ఉంటుంది అనమాట. ఒక పాయింట్ని అయితే తీసుకున్నారు. ప్రభాస్కి ఒక స్పాగ్ అయితే ఉంటుంది సినిమాలో, ఎక్సలెంట్ స్పాగ్. కామెడీ టైమింగ్ కూడా సప్తగిరితో పంచులు ఉంటాయి. సత్యాతో సప్తగిరితో పంచులు పత్తి పంచి పేలింది. రాసుకున్న పత్తి పంచి పేలింది. దానికి కారణం ఒకటే మారుతి డైరెక్టర్ ఏం చెప్తే ప్రభాస్ అయితే అది చేశాడని మనకు సినిమాలో తెలిసిపోద్ది. 100% న్యాయం కనబడిపోతుంది. ఎందుకంటే ఒక చిన్నపిల్లోడు ఏది చెప్తే అలా చేస్తారో ప్రభాస్ అన్నయ్య కూడా అలాగే చేశాడు. రెబలోడు కూడా అలాగే చేశాడు. మాస్ రెబలోడు అబ్బా మెంటల్ ఎక్కిచ్చాడు. ఇంకా ఇంటర్వెల్ వస్తుంది, మంచి ప్రీ క్లైమాక్స్ పడుతుంది. ప్రీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇంకా మన జోకర్ గెటప్ వేసిన కాంచి ఉంటుంది అబ్బా. ఊచకోత పాటుడుకి ఇంటి ఉంటుంది. ఇంక మాటలో చెప్పలేను. నేను మొత్తం చెప్పేది మీరు నన్ను కామెంట్లు వేసుకుంటారు. ఇప్పుడు మొత్తం చెప్పేస్తారు, మొత్తం చెప్పేస్తాను ఇంటర్ బాబు అనుకుని. ఇంకా ప్రీ క్లైమాక్స్లో ఉంటుందమ్మా ఊచకోత, అలా ఎలా ఉండదమ్మా. రచ్చ వేసి పడితే ఇంక ప్రభాస్ అన్న జోకర్ గెటప్ వేసిందంటే అదిరిపోయింది. ఒకప్పుడు అదే జోకర్ గెటప్తో ట్రోల్ అవుతే, ఇప్పుడు అదే జోకర్ గెటప్తో ఏదో ఇండస్ట్రీని కుమ్ముతాడు. ఇది మాత్రం నిజం. కుమ్మి పక్కన పెడతాడు. ఈ అమ్మ ఏంది సాంగ్ మాత్రం హైనా సాంగ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ వెనకాల ఆ గ్రాఫిక్స్, ప్రభాస్ అన్న లుక్స్, డ్యాన్స్, మ్యూజిక్, స్టెప్స్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది అసలు. ఎందుకంటే ఆ సాంగ్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అబ్బా. అంటే అనదర్ లెవెల్ క్వాలిటీ మెచ్చుకోవచ్చు. ఆ క్రాకడైల్ ఫైట్ ఉంటుంది అబ్బా. అసలు ఫ్లాష్ మ్యాన్ గడ వల్ల ఆ క్రాకడైల్ ఎంత ఫేమస్ అయిందో ప్రభాస్ కూడా అంతకన్నా క్రాకడైల్ ఫేమస్ చేశాడు. ఆ క్రాకడైల్ ఫైట్ ఉంటుంది అబ్బా, ఎక్సలెంట్ ఫైట్ ఉంటుంది. ఇంకా నీకు కొంచెం బోరింగ్ అనిపించింది ఏంట్రా అంటే, ఫస్ట్ హాఫ్లో 10 minutes బోరింగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో 20 minutes బోరింగ్ అనిపిస్తుంది అంతే. మిగతా మూవీ అంతా 3 hours 3 minutes మూవీ. గుర్తుపెట్టుకో, 3 hours 3 minutes మూవీ. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ నీకు జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ నీకు బోరింగ్ అనిపించదు, చిరాకు అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ప్రభాస్ వింటేజ్ మూవీని అయితే మనం ఖచ్చితంగా బయటకు తీశాడు మారుతి అన్న. అలాగే మీరు ఈ సంక్రాంతికి ఏ మూవీ హిట్ అవుతుంది, ఏ మూవీ 500 crores ఫస్ట్ క్లబ్లో చేరుతుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ లెవెల్ వీడియోస్, నెక్స్ట్ లెవెల్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగిద్ది. నేను మీ సతీష్ పిల్లి, మాస్ ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. జై ప్రభాస్, జై రెబలుడ్, రాజులకే రాజు, ప్రభాస్ రాజు.